ఎంతో సీనియర్ నటి అయిన అన్నపూర్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలామందికి కరెక్టే కదా ఈవిడ చెప్పింది అని అనిపించాయి. చాలామందికి ఈవిడ చెప్పింది చాలా వరస్ట్గా ఉంది కదా అని అనిపించాయి. దాని మీద చిన్మయి రియాక్ట్ అయింది, సింగర్ చిన్మయి. సో ఆవిడ మాటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు. సో చిన్మయి కోపం వచ్చింది. చిన్మయి కోపం రావడం కూడా సహజం, ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ, ప్యాట్రియార్కల్ మెంటాలిటీ, ఈ మగజాతి యొక్క అహంకార లక్షణాలలోంచి ఆ జనరేషన్లోంచి వచ్చినటువంటి మనిషి కాబట్టి అర్ధరాత్రి ఆడదానికి రోడ్డు మీద పని ఏంటి, లేకపోతే మీరు కూడా ఒక షూటింగ్ చేసిన వ్యక్తి కదా అర్ధరాత్రులు అన్నప్పుడు ఆవిడ అంటే వీడియో ప్రాబ్లం ఏంటంటే చిన్మయి వీడియో పూర్తిగా చూసినట్టు లేరు. అట్లాగన్నా చూసిన ఫుల్ వీడియో నేను చూసాక అందులో కూడా పెద్ద ఆవిడేమి షీఈ్ నాట్ సపోర్టింగ్ ఎనీ విమెన్. ఆవిడ ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆడదంటే ఇంటికే పరిమితం అవ్వాలి, మగాడు ఆడదాన్ని ఇంట్లోనే ఉండాలని కోరుకోవడాన్ని కూడా ఆవిడ జనరలైజ్ చేసేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వరస్ట్. సో చిన్మయి కోపడడంలో ఎటువంటి డౌట్ లేదు. ఫుల్ వీడియో చూస్తే బాగుండేది, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ కోపడాల్సింది చూసి ఫుల్ వీడియో. అట్లాగని చిన్మయి మాట్లాడిన దాంట్లో కూడా నాకు కొంచెం తప్పు అనిపించింది. సో ఈవిడ మాట్లాడింది ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఈవిడ ఏమంటారంటే ఆ చిన్న కట్ చేసిన వీడియోలో ఏముందంటే అర్ధరాత్రి ఆడదానికి రోడ్డు మీద పని ఏంటి, స్వతంత్రం అనే కాన్సెప్ట్లో. ఇప్పుడు గాంధీ గారి కోర్టుల నుంచి వస్తుంది ఈ గొడవ అంతా. గాంధీ గారు ఏమన్నారంటే అప్పట్లో అర్ధరాత్రి రోడ్డు మీద ఆడది 12 గంటలకి ఒక్కతి తిరగలిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని. దాని అర్థం ప్రతి ఆడది రోడ్డు మీదకి వెళ్ళి అర్ధరాత్రి తిరగమని కాదు. దాని అర్థం ఏంటంటే అంత అన్సేఫ్గా ఉంది మన సొసైటీ ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు రాత్రిపూట వచ్చి తిరగడానికి కూడా లేని, ఒక్కళ్ళు నడవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్లో ఉన్న మగాళ్ళు ఒక ప్రాస్టిట్యూట్ లాగానో లేకపోతే ఒక సెక్స్ టాయ్లోనో చూస్తారు, లేకపోతే కిడ్నాప్ చేస్తారు, రేపులు చేస్తారు అనే భయంతో ఆయన అన్న మాట అది. ఆయన కూడా విమెన్కి సపోర్ట్గానే అన్నాడు ఆ మాట బేసిక్గా. సో దాన్ని వీళ్ళు రాత్రిపూట ఆడడానికి పనే ఉంది అంటే 100 పనులు ఉంటాయి, సరదాగానే వెళ్తుంది ఒక ఆడది రోడ్డు మీద. ఒక మగాడు వెళ్తున్నంత ఫ్రీడమ్తో ఒక ఆడది వెళ్ళలేదు అనే పరిస్థితి ఉండడం దౌర్భాగ్యం కదా. ఫస్ట్ దాన్ని ఒప్పుకుని ఆ తర్వాత దానికి తగ్గట్టు మనం సొల్యూషన్స్ తీసుకురావడం గురించి మాట్లాడాలి. అంతేకాకుండా అసలు రావడానికి పనే ఉంది రాత్రి 12 గంటే. సరదాగా ఒక బీచ్కి వెళ్ళాలనుకుంది ఒక ఫీమేల్, లేకపోతే ఒక మేల్ వెళ్ళగలిగినంత స్వతంత్రంగా ఆడది వెళ్ళలేకపోతుంది అంటే సొసైటీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టే కదా. అంతేగాని నువ్వు ఎందుకు వెళ్ళాలి, 12కే ఎందుకు వెళ్ళాలి, నీకెందుకు మధ్యాహ్నం ఎందుకు వెళ్ళకూడదు. డెఫినెట్లీ అక్కడ సేఫ్ కాదు కాబట్టి వెళ్ళొద్దని చెప్పడం మంచిదే, కానీ ఆ చెప్పే విధానంలో నువ్వు ఎందుకు వెళ్ళాలి, అప్పుడే ఎందుకు వెళ్ళాలి అని కాదమ్మా. సేఫ్ కాదు, బయట మృగాలు ఉన్నాయి, నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి వెళ్ళకూడని పరిస్థితి. ఈలోపు ఇప్పుడు ఒక పులి అక్కడ ఉంది, ఒక ప్లేస్లో పులి ఉంది, ఆ ప్లేస్కి నన్ను వెళ్ళొద్దని ఆపారు ఎవరో. నన్ను వెళ్ళొద్దని ఎన్నాళ్ళు ఆపుతాం. ఓ పక్క ఆ పులిని ఎరాడికేట్ చేసుకుంటూ ఆ పులి ఇంకొకసారి ఆ ప్లేస్కి రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటూ నన్ను కూడా బాబు అక్కడ పులింది వెళ్ళకరా నాయనా అని నాకు చెప్పడాన్ని ఎంకరేజ్ చేయాలి మనం డెఫినెట్లీ. అంతేగాని జీవితాంతం దశాబ్దాలు శతాబ్దాలు జనరేషన్లు గడిచే కొద్దీ ఆ పులి అక్కడే ఉంటుంది, నేను ఎప్పటికీ అక్కడికి వెళ్ళకూడదు అనే ఆ టైంలో పర్టికులర్ టైంలో పులి అక్కడికి వస్తుంది, సో నేను ఆ టైంకి అక్కడికి వెళ్ళకూడదు అనే ఒక భయాన్ని, స్టిగ్మాని నాలో, నా పిల్లల్లో, నా మనవడు, నా మనవరాలు అందరూ కూడా మా జనరేషన్స్, నా ముని మనవడు కూడా ఎన్ని జన్మలు ఎత్తినా ఆ పులి అక్కడ వస్తుంది ఆ టైంకి కాబట్టి వెళ్ళకూడదు అన్నట్టు ఉంది చెప్పింది. అట్లా కాదు కదా. పులి అక్కడికి రాకుండా ఎరాడికేట్ చేసుకునే సొసైటీని బిల్డ్ చేసుకుంటూ, అంటే మగాడి మనస్తత్వాన్ని, మగపిల్లల్ని సరిగ్గా పెంచుతూ వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి, ఆడవాళ్ళ నుంచి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాటిల్ని కూడా మనం అడ్రస్ చేస్తూ ప్రతి అంశాన్ని మగ ఆడ అనే దృష్టిలో కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అనే దృష్టిలో, అణగదొక్కబడుతున్న వాళ్ళు, అణగిపోతున్న వాళ్ళు అనే దృష్టిలో చూసుకుంటూ వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చే టైంలో ఇట్లాంటి ప్రికాషన్స్ చెప్పొచ్చు. రాత్రి 12కి వెళ్ళకమ్మా, మన సమాజం ఇంకా అంత ఎదగలేదు, సమాజం ఎదగడం కోసం మేము ఇట్లా చేస్తున్నాము, ఇట్లాంటివి చెయ్యాలి అని ఇది చెప్తూ అది ఏడిస్తే వినేవాళ్ళు కూడా ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా, అణగదొక్కించుకుంటున్న వాళ్ళైనా అణగదొక్కే వాళ్ళైనా ఎవరైనా కూడా కాస్త వింటారు. అట్లా కాకుండా 12కి రాత్రి పనే ఉంది ఆడదానికంటే ఉంది, 100 పనులు ఉంటాయి, సరదాగా వెళ్తుంది, వెళ్ళకూడదా. సో ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మానుకోవాలి. రెండు బ్యాలెన్స్డ్గా చెప్తూ ఇక్కడ ఉన్న భయాన్ని ఎందువల్ల వద్దంటున్నాం అనేది క్లియర్గా చెప్పగలగాలి. అట్లా కాకుండా ఈ అన్నపూర్ణ గారనే కాదు, ఆవిడ చాలా సీనియర్, ఆవిడకే అంత, ఆవిడని అనుకోవడానికి ఏముంది, మన జనరేషన్ నాతో పాటు చదువుకుని పెరిగిన వాళ్ళకే అంత బుర్రలోంచి చావట్లా, ఇంకా ఆవిడని అనుకోవడానికి ఏముంది.
అట్లాగనే వదిలేలేంగా, ఖచ్చితంగా ఖండించాలి చిన్మయి లాగా. సో డెఫినెట్లీ ఐ సపోర్ట్ చిన్మయి ఇన్ టాపిక్, బట్ ఇన్ దిస్ టాపిక్. బట్ ఏంటంటే ఆ లాస్ట్లో, ఆ వీడియో లాస్ట్లో ఇట్లాంటి కంట్రీలో పుట్టినందుకు బాధపడుతున్నావు, ఇట్లాంటి ఇందులో పుట్టినందుకు బాధపడుతున్నావు. డెఫినెట్లీ ఆవిడ చెప్పింది, చిన్మయి అన్న మాటలు కూడా కరెక్టే. ఇట్లాంటి కంట్రీలో పుట్టినందుకు బాధపడుతున్నాం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఫీమేల్స్ తొక్కించుకుని ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్తా ఉంటారు ఇంట్లో. అబ్బాయిలకి చెప్తారు కానీ అమ్మాయిలకి విపరీతంగా చెప్తారు ప్రతి చిన్నది. సో వాళ్ళు ఓవర్ ది ఇయర్స్, డెకేడ్స్ ఎట్లా అయిపోతారంటే ఇంకా ముసలి వాళ్ళు టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో కూడా పేట్రియార్కియల్ సొసైటీని, మగ ఆధిపత్య ధోరణి గురించి సావగొడుతుంటే డెఫినెట్లీ అట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఇట్లాంటి కంట్రీలో ఉన్నాం ఏంటని. బట్ ఏంటంటే చిన్మయి లాంటి వ్యక్తి కాబట్టి, కాస్త బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి, అన్నీ అర్థం చేసుకోగల వ్యక్తి కాబట్టి తాను కూడా చాలా కూల్గా థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే చిన్మయి కామెంట్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను, అందరూ కూడా చిన్మయి మాట్లాడిన దానికి యాంటీగా, అన్నపూర్ణ మాట్లాడిన దానికి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అది మన కర్మ. ఎందుకు అట్లా మాట్లాడకూడదు అంటున్నానంటే, చెప్పేటప్పుడు మంచిగా బ్యాలెన్స్డ్గా చెప్తేనే మనోళ్ళు ఇనిసొస్తారు. లేదంటే కోపము, మనం చూపించిన ఆ కాసేపటి ఆవేశము, ఆ ఆక్రోశము, అవి మాత్రమే వీళ్ళకి కనిపెట్టి వస్తాయి. ఇంకేది అర్థం చేసుకోరు, ఇంక దేని గురించి పట్టించుకోరు. నువ్వు అన్నపూర్ణ ఇట్లా అన్నావు, లేకపోతే నీకేం తెలియదు ఇట్లా తప్ప, వివరంగా ప్రతిదీ డీప్గా, క్లియర్గా, చక్కగా అర్థమయ్యేలాగా మట్టిపండు ఒడిచినట్టు ఒలిచి నోట్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఒక్కొక్కళ్ళకి, ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా, అప్పటికి ఒక 20-30% మందికి అర్థమైద్ది. అట్లా కాకుండా కోపాన్ని, ఆవేశాన్ని, ఐ కెన్ అండర్స్టాండ్. నేను పడే వేదన ముందు, ఆవిడ చిన్మయి పడే వేదన ముందు నాది ఎన్నో వేల రెట్లు తక్కువే. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫీమేలే కాదు. బట్ ఫీమేల్స్ గురించి ఆలోచించినప్పుడు నేను పడే వేదనకి, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పడే వేదన, ప్లస్ తను చిన్మయి పర్సనల్గా ఎన్నో లక్షల మందిని లైవ్లో చూసినటువంటి వ్యక్తి, వేల మంది జీవితాలని. సో ఆ మాత్రం కోపం రావడంలో డెఫినెట్లీ న్యాయం ఉంది. కాకపోతే ఏంటంటే, ఎట్లా అయితే అన్నపూర్ణ మాట్లాడడం తప్పో, ఈవిడ కూడా ఇంకా డీటెయిల్డ్గా థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనేది. బట్ స్టిల్ ఆ ఆవేశాన్ని 100% ఐ సపోర్ట్. జరిగింది ఏంటంటే ఇది. సో చిన్మయి ఏమన్నంటే, ఈ వీడియో గురించి, ఈ వీడియో పక్కన స్క్రీన్లో ఈ వీడియో పెట్టి, ఈ వీడియోలో మాట్లాడే తన వీడియోలో చిన్మయి ఏముందంటే, అన్నపూర్ణ గారి మీద నాకు గౌరవం ఉంది, మంచి యాక్టర్స్, కానీ ఇట్లా మాట్లాడడం చాలా వరస్ట్. రాత్రిపూట డాక్టర్స్ ఉంటారు హాస్పిటల్లో, మరి రోగాలు వచ్చినప్పుడు ఉండాల్సింది ఆ డాక్టర్లే కదా, వాళ్ళు నర్సులు ఉంటారు లేడీస్, డాక్టర్లు ఉంటారు లేడీస్, మరి వాళ్ళందరూ రోడ్డు మీద వెళ్ళకపోతే ఎట్లా అని ఆమె అన్నారు. బట్ అన్నపూర్ణ ఏంటంటే, డాక్టర్లో కంపల్సరీ గురించో కాదు ఆవిడ ఉద్దేశం, ఈ పబ్బులకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు రోడ్ల మీద. బట్ స్టిల్ వాళ్ళకు కూడా కంప్లీట్ మందు తాగినంత మాత్రాన ఒక మగాడు, ఒక ఆడదు చెడ్డదైపోయి వాళ్ళ రోడ్డు మీద తిరగకూడదు అనేటువంటి ఇదేం లేదు కదా, లీగలే కదా అది. బట్ మోరల్గా, ఎథికల్గా మనకి సేఫ్ ఉండట్లేదు అటువంటి వాళ్ళకి రోడ్డు మీద అనేది. అది ఆ వ్యక్తి పబ్కి వెళ్ళొచ్చే వ్యక్తి అయినా, పబ్కి వెళ్ళొచ్చి పొట్టి డ్రెస్ వేసుకున్న వ్యక్తి అయినా, శారీ కట్టుకుని వేసుకున్న వ్యక్తి అయినా, బుర్కా వేసుకున్న వ్యక్తి అయినా, ఒక చిన్నపిల్ల విత్ ఏ పర్సన్ రోడ్డు మీద ఆ టైంలో ఉన్న ఎవరికైనా సేఫ్టీ ఉండాలి కదా అనేది చిన్మయి లాంటి వాళ్ళు చేసేటువంటి వాదన, వాళ్ళ వేదన, వాళ్ళ ఆవేదన. దాన్ని డెఫినెట్లీ ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే. సో వీళ్ళ విషయంలో ఈ రకమైనటువంటి గొడవ జరిగింది. చాలామంది ఏం జరిగింది వాళ్ళకని అడుగుతున్నారని ఈ వీడియో చేస్తే చాలా లాంగ్ వచ్చినట్టుంది. ఎనివే దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. నా అల్టిమేట్ పాయింట్ అయితే ఒకటే, ఒక సేఫ్ జోన్ లేని సొసైటీ ఎప్పటి నుంచో తయారవుతూ వస్తున్నప్పుడు దాన్ని బెటర్ చేసుకుంటూ, కేవలం చట్టాల్లో బెటర్ చేసుకుంటే సరిపోదు, మాటల్లో, కాన్వర్జేషన్స్లో, దినదిన చర్యల్లో, మనం చేసేటువంటి పనుల్లో, మనం తీసుకునే నిర్ణయాల్లో అటువంటి బెటర్మెంట్లని చేసుకుంటూ, అప్పుడు అమ్మ ఇట్లా మేము ఒక పక్క బెటర్ చేస్తున్నాము కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం డెఫినెట్లీ యాక్సెప్టబుల్. అట్లా కాకుండా నువ్వు ఎందుకు ఉండాలి, ఇంట్లోనే ఉండాల్సిందే, వాడదానివి, మొగుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. అన్నపూర్ణ గారు ఆవిడ హస్బెండ్ గురించి చెప్తూ, నేను షూటింగ్కి వెళ్తే నా మా ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు, సో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేశాను నేను. ఎందుకంటే మొగుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా పెళ్ళాం ఇంటి దగ్గర ఉండాలని అని ఆవిడ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా అంత ఏజ్ ఆవిడ ఏమంటాం అసలు, ఎట్లా జనరలైజ్ చేస్తారు ఆవిడ? పని మనిషిని పెట్టుకోమని చెప్పాల్సిన పోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని. పైగా యాంకర్ పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని చెప్పొచ్చు కదా మీరు అంటే, లేదు మొగుడు అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాడు, పెళ్ళం ఇంట్లోనే ఉండాలనుకుంటాడు కదా పెళ్ళైన మొగుడు అని ఆవిడ చెప్తున్నారు. అనుకుంటాడు కరెక్టే, కానీ తప్పు కదా అట్లా అనుకోవడం అని అనట్లేదు ఆవిడ. అంటే ఈ జనరలైజ్ చేసేసి శతాబ్దాలు, దశాబ్దాల నుంచి కూడా జనరలైజ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ రకమైనటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కూడా బెటర్ అవ్వడానికి ఎన్నో వేల రెట్ల దూరంలో ఉన్నాం మనం ఇటువంటి పరిస్థితుల్ని. సో దీని మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.